హైదరాబాద్ లో ఆర్టీఏ అధికారులు దాడులు కంటిన్యూ చేస్తున్నారు. శంషాబాద్ గగన్ పహాడ్ చౌరస్తాలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కి వస్తున్న ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 35 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో 2 బస్సుల్ని సీజ్ చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారమే దాడులు చేస్తున్నామన్న అధికారులు ప్రత్యేక బృందాలతో మరిన్ని తనిఖీలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో ఆర్టీఏ అధికారులు దాడులు కంటిన్యూ చేస్తున్నారు. శంషాబాద్ గగన్ పహాడ్ చౌరస్తాలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కి వస్తున్న ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 35 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో 2 బస్సుల్ని సీజ్ చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారమే దాడులు చేస్తున్నామన్న అధికారులు ప్రత్యేక బృందాలతో మరిన్ని తనిఖీలు చేస్తామని చెప్పారు. మా హెడ్ క్వార్టర్స్ అక్తాపూర్ ఇన్స్పెక్టర్స్ అందరికీ ఈరోజు ఈ ఏరియాలో చెక్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారము మార్నింగ్ పొద్దుగాల 5 గంటలకు వచ్చినాము. ఇక్కడ 5 గంటలకు వెళ్ళి ఇంతవరకు చెక్ చేస్తున్నాము. ఏదైతే ఇంటర్స్టేట్ బస్సెస్ ఉన్నామో బెంగళూరుకి వెళ్ళి కానీ, మద్రాస్కి వెళ్ళి కానీ, లేదా ఆంధ్రాకి వెళ్ళి వచ్చే బస్సెస్ ఉన్నామో వాటన్ని ట్యాక్సెస్ కానీ, పర్మిట్, లైసెన్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఏ బస్సులకు లేవో వాటికన్నిటి కేసులు బుక్ చేయడం అయింది. సుమారుగా ఈ పాటికి మేము ఒక 35 బస్సుల మీద కేసులు బుక్ చేశాము. ఆ 35 దాంట్లో ఒక 2 బస్సులకు ట్యాక్సీ లేవు. ఆ 2 బస్సు ట్యాక్సీ లేవని సీజ్ చేసి రాజనగర్ డిపోలో పెట్టాము. రోజుకు చేంజ్ ఒక్కొక్క టీములు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీం వస్తుంది. మా ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్ ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారము దాడులు కొనసాగుతాయి.